హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా మటన్ గ్రేవీ కర్రీ ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ట్రై చేస్తూనే ఉంటారు. ముందుగా దీనికి కావాల్సినవి నేనైతే 1 కేజీ మటన్ తీసుకున్నాను. 1 కేజీ మటన్లోకి 1 కట్ట మెంతి ఆకు, 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా సన్నగా తరిగిన ఆనియన్స్ను ఇలా వేసుకొని కలుపుతూ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన ఆనియన్స్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మటన్ కర్రీ గ్రేవీగా చిక్కగా రావాలి అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 4-5 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వల్లనే మటన్ కర్రీ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం మెంతాకు వేసుకుందాం. మెంతాకు అనేది వేసుకొని మంచిగా మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకొని మనం ముందుగా 1 కేజీ మటన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని అల్లమును పసుపు ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం 1 గరిట కారం వేసుకుందాం. 1 కేజీ మటన్కి 1 గరిట కారం సరిపోతుంది. అలాగే 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అప్పుడే పీస్కు ఉప్పు కారం పట్టి మంచిగా టేస్ట్ వస్తుంది. ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. కుక్కర్ కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. అదే నార్మల్ గిన్నెలో అయితే 3-4 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇది ఒక 1/2 అవర్ ఉడకనిద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ కర్రీ రెడీ. సింపుల్గా ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.